హలో ఎవ్రీవన్, నేను మీ అపరాజిత. వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ పాకశాల. ఈరోజు చేయబోయే రెసిపీ మటర్ పన్నీర్. ఇది రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ప్రోటీన్, కాల్షియం, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని రెగ్యులర్గా తీసుకోండి. సరే, ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. మరి ముందుగా మనం 200 grams ఆఫ్ ఫ్రెష్ పన్నీర్ని తీసుకొని చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఓవర్ నైట్ సోక్ చేసుకున్న బఠానీలు ఒక కప్పు, వీటిని ప్రెషర్ కుక్కర్లో 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఫ్రెష్ బఠానీ లేక ఫ్రోజన్ బఠానీ అయితే ఉడికించుకునే అవసరం లేదు, డైరెక్ట్గా మనం వాడుకోవచ్చు. తర్వాత ఒక కడాయిని హీట్ చేసి అందులోకి 2 tablespoons ఆఫ్ బటర్, 1 tablespoon ఆయిల్ వేసి హీట్ చేయాలి. ఈ ఫ్రై చేసుకున్న పన్నీర్ని మనం వెంటనే చల్లనీళ్ళలో వేసుకోవాలండి, లేకపోతే అది సాగీగా రబ్బర్ లాగా అయిపోతుంది, ఆ సాఫ్ట్నెస్ని కోల్పోతుంది. ఇప్పుడు అదే కడాయిలోకి 1 ఇంచ్ చెక్క, 1 బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 ఇలాచీలు, 1/2 tablespoon షాజీరా, 1/2 tablespoon జీరా, 1 స్టార్ అన్నీ వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 tablespoon పసుపు, 1 tablespoon చిల్లీ పౌడర్, 1/2 tablespoon కొరియాండర్ పౌడర్, 1/2 tablespoon జీరా పౌడర్, 1 tablespoon గరం మసాలా అన్నీ వేసి ఇంకొక నిమిషం వేయించుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు, 1 మీడియం సైజు ఉన్న 3 టమాటోలు, 1 ఇంచ్ అల్లము, 4-5 వెల్లుల్లి అన్నీ రఫ్గా కట్ చేసుకొని వీటన్నిటిని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ టొమాటో పేస్ట్ని మనం ఇందాక వేయించుకున్న కడాయిలోకి వేసి కొంచెం థిక్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగినట్టు సాల్ట్, ఇందాక బాయిల్ చేసుకున్న బఠానీలు, ఫ్రై చేసుకున్న పన్నీర్ ఇవన్నీ వేసి బాగా కలిపి ఇందులోకి ఇంకా 2 tablespoons ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల మంచి టేస్ట్ అండ్ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక 8 నుంచి 10 నిమిషాల వరకు బాయిల్ చేసుకొని 1/2 tablespoon కసూరి మేతిని నలిపి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను చిన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలిపి హాట్గా సర్వ్ చేసుకోండి. ఇది చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి, ఇంకా జీరా రైస్, ఫ్రైడ్ రైస్ ఇలాంటి వాటిలోకి చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఫ్లేవర్స్ ఆఫ్ పాకశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే హెల్దీ, స్టే హ్యాపీ.